మీరు ఒకవేళ గీజర్ కొనుక్కోవాలనుకుంటే ఇది ఒక ప్రాపర్ టైం అని చెప్పేసుకోవచ్చు. ఇప్పుడిప్పుడే రెయిన్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి కదా, ఈ టైంలో మనకు గీజర్స్ రేట్స్ అనేవి చాలా వరకు తక్కువగా ఉంటాయి. వన్స్ రెయినీ సీజన్ అనేది ప్రాపర్గా స్టార్ట్ అయిపోయినాక లేదంటే వింటర్ సీజన్ అనేది వచ్చింది అనుకోండి, రేట్స్ అనేది పీక్స్లోకి వెళ్ళిపోతే అప్పుడు రేట్స్ అనేది పెంచేస్తూ ఉంటారు. సో దట్ ఈ టైంలో మీకు ఎటువంటి గీజర్ కొనుక్కుంటే బాగుంటుంది, అది కూడా ఎటువంటి బడ్జెట్లో అని చెప్పేసి మీ హోమ్కి తగ్గట్టుగా ఎటువంటి ఈ గీజర్ కొనుక్కుంటే బాగుంటుంది అని చెప్పేసి ఈ వీడియోలో అయితే డిస్కషన్ అయితే చేద్దాం. హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ విశ్వకథన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసరికి అసలు నార్మల్గా ఎన్ని టైప్స్ ఆఫ్ గీజర్స్ ఉంటాయి, అందులో మనం ఏ టైప్ ఆఫ్ గీజర్ తీసుకుంటే బాగుంటుంది, ఇందులో వాటర్ కెపాసిటీ అని చెప్పేసి, వాట్స్ అని చెప్పేసి, స్టోరేజ్ అని చెప్పేసి, ఇంకా చాలా రకాలుగా వేరియస్గా ఉంటాయి. ఇందులో మనం ఏం తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఫుల్ డీటెయిల్స్ అనేది వస్తుంది. ఒక 5 minutesలో వీడియో అయితే కంప్లీట్ చేస్తాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు ఒక బెస్ట్ గీజర్ అనేది మీ ఇంటికి అయితే వచ్చేస్తుంది. సో మనకు నార్మల్గా గీజర్స్ కానీ చూసుకుంటే మనకు 4 టైప్ ఆఫ్ గీజర్స్ కనిపిస్తూ ఉంటాయి. ఫస్ట్ ఇన్స్టాంట్ గీజర్, స్టోరేజ్ గీజర్, అలానే మనకు సోలార్ గీజర్, ఇంకోటి వచ్చేసరికి గ్యాస్ గీజర్ అని చెప్పేసి అయితే వస్తూ ఉంటుంది. ఇందులో మనకు 4th కి సంబంధించినటువంటి గ్యాస్ గీజర్ అయితే ఇప్పుడైతే మనం పక్కకు పెట్టేద్దాం, అది అయితే ఉండదు. ఇందులో కూడా మనకు సోలార్ గీజర్స్ చాలా వరకు అయితే తక్కువ అయిపోయాయి. మెయిన్ గా కానీ చూసుకుంటే ఇన్స్టెంట్ గీజర్, ఇంకా అలానే స్టోరేజ్ గీజర్స్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంటాయి. బట్ చాలా వరకు కొంతమంది కూడా ఏంటి అంటే సోలార్ గీజర్స్ కూడా యూజ్ చేస్తారు. ఓవరాల్ గా దీంట్లో ఉన్నటువంటి బెస్ట్ ఏంటి, ఎవరికి ఏది సూట్ అవుతుంది అని అయితే డిస్కషన్ అయితే చేద్దాం. ఫస్ట్ గానే చూసుకున్నట్టు అయ్యేదంటే మనకి గీజర్లో ఏం చూస్ చేసుకోవాలి, మెయిన్ క్రైటీరియా ఏం ఉండాలి అని చెప్పేసి అయితే చెప్తాను. దీన్ని ఒక్కొక్క దాన్ని డివైడ్గా చేద్దాం. ఫస్ట్ ఇన్స్టంట్ గీజర్, అలానే మనము సోలార్ గీజర్, అలానే ఇంకా మనకు స్టోరేజ్ గీజర్, ఈ మూడింటిని డిస్కషన్ చేసి ఏది ఎవరికి బాగుంటుంది అని చెప్పేసి డిస్కషన్ అయితే చేద్దాం. ఫస్ట్ ఇక్కడ మనకు ఇన్స్టంట్ గీజర్ కానీ చూసుకుంటే ఇది కాంపాక్ట్ సైజ్గా ఉంటుంది, చాలా వరకు చిన్నగా ఉంటుంది. అట్లానే మనకు దీంట్లో స్టోరేజ్ కెపాసిటీ ఎట్లా అంటే 1 to 3 liters మాత్రమే ప్రొవైడ్ అయితే చేస్తూ ఉంటారు. ఎక్కువగా ఇది ఎవరికి యూజ్ అవుతుంది అంటే ఎక్కడైనా మనము హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు, హాట్ వాటర్ తోటి అనుకుంటారు, లేకపోతే లెగ్స్ వాషింగ్ అని చెప్పేసి అనుకుంటా ఉంటారు. అటువంటి టైంలో బాగుంటుంది. లేదు నేను ఒక సింగిల్ పర్సన్ని, నాకు ఒక గీజర్ కావాలి అనుకుంటారు కదా, అటువంటి టైంలోనైతే ఇటువంటి గీజర్స్ అనేది అయితే వర్కింగ్ అవుతూ ఉంటాయి. ఇది జస్ట్ 1 to 3 liters మాత్రమే ఉంటుంది. ఫాస్ట్గానైతే హీట్ అయితే వాటర్ అయితే అవుతాయి, ఎందుకంటే మనకి ఇక్కడ 1 నుంచి 3 liters వాటర్కే కెపాసిటీ ఉంటుంది కాబట్టి. బట్ గుర్తుపెట్టేసుకోండి, ప్రతి ఒక్క గీజర్లో మీరు ఈ పాయింట్స్ అయితే గుర్తు అయితే పెట్టేసుకోవాలి. ప్రతి ఒక్క గీజర్లో మీకు ఆటో కట్ ఆఫ్ అనేది ఖచ్చితంగా ఉండేలా చూసేసుకోండి. ఎందుకు అని అంటే వాటర్ అనేది హీట్ అనేది ఒక పర్సెంటేజ్ అనేది అయిన వెంటనే ఆటోమేటికల్లీ కట్ ఆఫ్ అనేది అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 80 degreesకి వాటర్ టెంపరేచర్ అనేది పెట్టుకున్నారనుకోండి, 80 degrees దగ్గర టెంపరేచర్ అనేది కట్ ఆఫ్ అయిపోవాలి. లేకుండా మీరు కట్ ఆఫ్ కాకుండా నాన్ స్టాప్గా వెళ్ళిపోయింది అనుకోండి, పేలిపోయే ఛాన్సెస్ కూడా చాలా వరకు అయితే ఉంటాయి. సో దట్ ఆటోమేటిక్ కట్ ఆఫ్ అనేది ఉండేలా ఖచ్చితంగా చూస్ అయితే చేసేసుకోండి. ఎందుకంటే మనం ఆల్వేస్ దాన్ని చూడలేం కాబట్టి ఖచ్చితంగా ఈ ఆటో కట్ ఆఫ్ ఫీచర్ అనేది ఉండేలా చూస్ అయితే చేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి థర్మోస్టాట్ కంట్రోల్ అని చెప్పేసి ఒక ఫీచర్ ఉంటుంది. ఈ ఫీచర్ కూడా ఉండేలా చూసేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 80 degrees అని చెప్పేసి పెట్టుకున్నాం కదా, ఆ డిగ్రీస్లో మన వాటర్ అనేది ఆ టెంపరేచర్లో ఉండేలా ప్లాన్ అయితే వేసేసుకుంటా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 80 పెట్టాం, ఒక 5 minutes తర్వాత మళ్ళీ తర్వాత వచ్చే వరకు 0 degreesకి వెళ్ళిపోయింది అనుకోండి, వేస్ట్ కదా. సో అటువంటిది కాకుండా మనకు కొంచెం సేపు అయినా కూడా ఆ టెంపరేచర్లో ఉండేలా ప్లాన్ చేసుకునేటట్టు ఉంటుంది. సో అటువంటి థర్మోస్టాట్ కంట్రోల్లో ఉన్నటువంటి ఫీచర్ కూడా మీ దాంట్లో ఉందా లేదా అని చెక్ అయితే వేసేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే గ్లాస్ లైనర్డ్ ఇన్నర్ ట్యాంక్ అయితే ఉండాలి. దీనివల్ల ఏంటి అంటే లోపల మనకు రస్ట్ అనేది రాదు. రస్ట్ రాకుండా ఉండడం వల్ల ఏంటి అంటే మనకు ప్యూరిటీ వాటర్ అనేది అయితే వస్తూ ఉంటాయి. ఈ రస్ట్ నుంచి వచ్చేటువంటి వాటర్ కాకుండా మనకి గ్లాస్ లైనర్ ఖచ్చితంగా ప్రతి ఒక్క గీజర్లో ఉండేలా చూస్ అయితే చేసేసుకోండి. నాట్ ఓన్లీ ఇన్స్టాంట్ అని చెప్పేసి కాదు, ఎటువంటి గీజర్ మీ స్టోరేజ్ గీజర్ తీసుకున్నా కూడా మీకు ఇది ఉండేలా ఫీచర్ అయితే ఖచ్చితంగా చెక్ అయితే వేసేసుకోండి. సారీ ఫ్రెండ్స్, మధ్యలో ఈ టాపిక్ డిస్కషన్ చేస్తున్నందుకు. 10,000 సబ్స్క్రైబర్స్కి మనం చాలా దగ్గరలో ఉన్నాం. ఇంకా కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ అయితే వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే వేసేసుకోండి. సో ఇలాంటి వీడియోస్ అయితే మరిన్ని చేయడానికి అయితే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మనం లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వచ్చేద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్రెషర్ కంపాటబిలిటీ. ఇది వచ్చేసరికి మనకు అబౌ 6 bars ఉండేలాగా అయితే ప్లాన్ అయితే వేసేసుకోండి. ఓవరాల్ గా ఈ మెయిన్ ఫీచర్స్ ఉన్నటువంటి మనకు వాటేజ్ వచ్చేసరికి 2000, 3000 ఇలా ఎంత 2000 కంటే అబౌవ్ ఉండేలా ప్లాన్ అయితే వేసేసుకోండి. సో దీనివల్ల ఏంటి అంటే మనకు వాటర్ హీట్ అనేది కొంచెం ఫాస్ట్ గా అవుతా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం డైరెక్ట్ ఇప్పుడు ఇన్స్టాంట్ వీటిలకైతే వెళ్ళిపోదాం. ఇన్స్టాంట్ లో కానీ చూసుకున్నట్టయితే మనకి ఇది అరౌండ్ 1 to 3 liters అయితే ఉంటుంది. ఇది ఎక్కువగా ఎవరికి యూజ్ అవుతా అంటే ఎక్కువగా కిచెన్ లో ఎవరికైనా హాట్ వాటర్ కావాలనుకున్నారనుకోండి, కిచెన్ లో కానీ లేకపోతే ఒక సింగిల్ పర్సన్ యూజ్ చేసుకోవచ్చు. నేను సింగిల్ పర్సన్ గా ఉంటాను, నాకు అటువంటి టైంలో నాకు గీజర్ కావాలనుకుంటే అటువంటి వాళ్ళకైతే ఇదైతే యూజ్ అవుతూ ఉంటుంది. ఎక్కువ స్టోరేజ్ ఉండదు, తక్కువ సైజ్ ఉంటుంది, కాంపాక్ట్ సైజ్, ఎక్కడైనా కూడా ఈజీగా అయితే పెట్టేసుకోవచ్చు. బట్ గుర్తుపెట్టేసుకోండి, వాటర్ అనేది ఎక్కువసేపు మీకు వేడి ఉండవు, జస్ట్ మీకు ఫాస్ట్గా అయితే
హాట్ వాటర్ వస్తే అంత ఫాస్ట్గా అయిపోతూ ఉంటాయి. లైక్ ఏంటంటే అలా స్టోరేజ్ వాటర్ అనేది ఎక్కువ రావు. మీకు 1 to 2 లీటర్స్ అనుకో, ఆ 2 లీటర్స్ మాత్రం హీట్, నెక్స్ట్ వచ్చేటి అని కూల్ వాటర్ అయితే వస్తూ ఉంటాయి. లేదు బ్రో నాకు ఇంత వద్దు, నాకు ఒక ఫ్యామిలీ పర్సన్, మేము ఒక ఫ్యామిలీ ఒక 4 మెంబర్స్ ఉంటాం అనుకుంటే ఖచ్చితంగా మీరు స్టోరేజ్ గీజర్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఈ స్టోరేజ్ గీజర్స్ ఏంటంటే చూడడానికి కొంచెం పెద్ద సైజ్గా ఉంటాయి. ఇవి ఎక్కువగా మనం ఏంటి అంటే బాత్రూమ్స్లలో అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇవి ఎక్కువగా మనకు స్టోరేజ్ గీజర్స్ అని చెప్పేసుకోవచ్చు. ఇలా మనకి ఏంటి అంటే 15 లీటర్స్, 20 లీటర్స్, 25 లీటర్స్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంటాయి. మేము ఒక 2 to 3 మెంబర్స్ ఉంటాం అనుకుంటే 15 to 20 లీటర్స్ అయితే చూస్ అయితే చేసేసుకోవచ్చు. లేదు మేము 4 మెంబర్స్ పైన ఉంటాం అనుకుంటే ఖచ్చితంగా 25 లీటర్స్ అయితే చూస్ అయితే చేసేసుకోండి. నార్మల్గా ఇప్పుడైతే సోలార్ గీజర్స్ అయితే చాలా వరకు అయితే తక్కువైపోయి ఎక్కువగా అయితే స్టోరేజ్ గీజర్స్ అనేది అయితే యూజ్ అయితే చేస్తూ ఉంటారు. ఈ సోలార్ గీజర్స్ ఏంటి అంటే కొంచెం ఎక్కువగా స్పేస్ అనేది ఆక్యుపై చేస్తే అట్లనే దీని ప్రైజింగ్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. దీంట్లో కూడా ఏంటి అంటే ఇందాక చెప్పినటువంటి ఫీచర్స్ ఖచ్చితంగా ఉండేలా యూజ్ చేసుకోండి. లైక్ ఏంటి అంటే ఆటో కట్ ఆఫ్ అనేది మ్యాండేటరీగా ఉండాలి. ఒకవేళ కుదిరితే మీకు డిజిటల్ డిస్ప్లే ఉండేలా ప్లాన్ అయితే వేసేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 80 degrees వరకు పెట్టుకున్నారనుకోండి, ఆ 80 degrees అక్కడ అయ్యేది అనుకోండి మీకు చూపిస్తూ ఉంటుంది. 0 నుంచి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 20 degreesలో వాటర్ ఉన్నాయి, తర్వాత అది ఏంటి అంటే మెల్లమెల్లగా టెంపరేచర్ ఇంక్రీజ్ అయింది అనుకో, మీకు అక్కడ 80 అనేది వచ్చేసి ఆటోమేటికలీ కట్ ఆఫ్ అనేది అయిపోతుంది. సో కట్ ఆఫ్ అయిపోయింది అనుకో, మీరు ఆటోమేటికల్ మళ్ళీ స్విచ్ అనేది ఆఫ్ చేసేసుకొని డైరెక్ట్గా యూజ్ అయితే చేసేసుకోవచ్చు. అండ్ మీకు ఒక సజెషన్, ఎప్పుడు కూడా మీరు గీజర్లో ఉన్నటువంటి వాటర్ యూజ్ చేస్తున్నప్పుడు బయట స్విచ్ అనేది ఆన్లో ఉంచకండి, మ్యాక్సిమం ఆఫ్ చేయడానికి ప్లాన్ అయితే వేసేసుకోండి. అలానే ఇందాక చెప్పినటువంటి గ్లాస్ లైనెడ్ ఇన్నర్ ట్యాంక్ కూడా దీనిలో ఖచ్చితంగా ఉండేలా ప్లాన్ అయితే వేసేసుకోండి. ఎందుకంటే మనకు రస్ట్ వాటర్ అనేది రస్ట్ పట్టకుండా ఉంటుంది. అట్లనే మనము 3 monthsకి ఒకసారి దీన్ని ఖచ్చితంగా క్లీన్ అయితే వేయండి. ఎందుకంటే లోపల మనకు ఇట్లా వైట్గా వస్తూ ఉంటుంది, ఇదంతా మొత్తం జామ్ అయిపోయి పేలిపోయే ఛాన్సెస్ కూడా చాలా వరకు ఉంటాయి. ఇంకా అలానే మనకు థర్మోస్టాట్ కంట్రోల్ కూడా ఖచ్చితంగా ఉండేలా చూస్ అయితే చేసేసుకోండి. ఇందాక చెప్పినట్టుగానే ఈ ఫీచర్స్ అనేవి మ్యాండేటరీగా ఉన్నాయి అనుకోండి, మీకు ఒక మంచి గీజర్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఇవంతా చూసుకునే టైం నాకు లేదు అని చెప్పేసి మీకు అనిపిస్తే బెస్ట్ గీజర్స్ ఏంటి అని చెప్పేసి లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి బై అయితే వేసేసుకోవచ్చు. ఇవే కాదు మీకు మంచి మంచి లూట్స్, డీల్స్ ఇంకేమైనా గ్రాబ్ చేసుకోవాలనుకుంటే మాత్రం మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోతే అక్కడ మీకు చాలా లూట్స్, డీల్స్ వస్తాయి. లాస్ట్ మొన్న సేల్లో 60,000 రూపీస్ టీవీ జస్ట్ మనకు 31,000 రూపీస్కి వచ్చింది. చాలా మంది అయితే బై అయితే వేసుకున్నారు, అరౌండ్ 29,000 రూపీస్ సేవ్ అయిపోయినాయి. సో అటువంటి ఆఫర్స్ కూడా వస్తాయి, గ్రాబ్ అయితే వేసేసుకోవచ్చు. సో అక్కడ కుదిరితే జాయిన్ అవ్వండి, లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాయి. ఇంకేమైనా డౌట్స్ అనేది ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి, ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్, జై హింద్.